ట్రూ9 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు పార్లమెంటు పరిధిలో ఆదివాసీ తల్లులకు, ఆదివాసీ మహిళలకు, ఆదివాసీ చిన్నారులకు వారి మాన ప్రాణాలకు ఏమాత్రం భద్రత లేదని, వారి పట్ల, వారి అభ్యున్నతి పట్ల ప్రభుత్వం కనీసం దృష్టి సాధించకపోవడం చాలా బాధాకరమని అరకు పార్లమెంటరీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోస్య ప్రేమ్ కుమార్ అన్నారు. ఈ 2024వ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆదివాసీ మహిళలు కారా, వారి ప్రాణాల భద్రతపై ఈ ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించవా? ఎన్నో దశాబ్దాలుగా మాకు జన్మనిచ్చే మా ఆదివాసీ తల్లుల పురిటి నొప్పులతో ప్రసవ వేదన పడుతూ గ్రామాలలో రోడ్డు లేక, అంబులెన్స్ రాక, వైద్య నిమిత్తం మైళ్ళ దూరం డోలు మోతల్లో అరుపులు కేకలు వేస్తూ మార్గ మధ్యంలోనే తమ ప్రాణాలు విడుస్తున్నారు. నమస్కారం, నా పేరు మోస్య ప్రేమ్ కుమార్. నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ఈ 2024వ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఈ భారత సమాజానికి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆదివాసీ మహిళల తరపున నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆదివాసీ మహిళలు కారా, ఆదివాసీ మహిళల మాన ప్రాణ ఆత్మగౌరవానికి రక్షణ లేదా? ఎందుకనంటే, ఎన్నో దశాబ్దాలుగా మా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ తల్లులు పిల్లలకు జన్మనివ్వాలంటే పురిటి నొప్పులతో ప్రసవ వేదన పడుతూ గ్రామాలలో రోడ్లు, వైద్యం సరిగా లేక, ఉన్నత వైద్య నిమిత్తం హాస్పిటల్స్కి రావాలంటే గ్రామాలలో అంబులెన్స్ రాక, ఎన్నో మైళ్ళ దూరం డోలి మోతల్లో అరుపులు కేకలు వేస్తూ మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆదివాసీ ప్రాంతంలో మహిళలు సరైనటువంటి పౌష్టికాహారం అందక రక్తహీనతలతో ఆదివాసీ మహిళలు, ఆదివాసీ చిన్నారులు ప్రతి ఏటా ఎంతోమంది సికిల్ సెల్ ఎనిమియా లాంటి భయంకరమైనటువంటి వ్యాధుల బారిన పడి ప్రతి ఏటా అత్యధిక సంఖ్యలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆదివాసీ సమాజంలో, ఈ బయట సమాజంలో ఆదివాసీ మహిళలకు, చిన్నారులకు రక్షణ లేక కామందుల వలలో పడి ఎంతోమంది తమ బాధలను బయట చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుని ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తమ మాన ప్రాణ ఆత్మగౌరవానికి ఏమాత్రం రక్షణ లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంత జరుగుతున్నా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ మహిళల రక్షణ పట్ల, వారి ప్రాణ మాన ఆత్మగౌరవ అభ్యున్నతి పట్ల ఆలోచించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది భారత సమాజానికి ఎంతో సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ మహిళల ఆత్మఘోషను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆదివాసీ మహిళలు పడుతున్నటువంటి బాధ, అనుభవిస్తున్నటువంటి సమస్యలు బయట తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఉన్నత అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఆదివాసీ మహిళల పట్ల, వారి మాన ప్రాణ ఆత్మగౌరవం పట్ల, వారి అభ్యున్నతి పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారి రక్షణపై ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించి వారికి భద్రత కల్పించాలని, వారికి కావలసినటువంటి
పౌష్టికాహారాన్ని అందించి వారి ప్రాణాలను కాపాడాలని యువజన కాంగ్రెస్ తరఫున ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్, జై ఆదివాసీ.